ఇప్పుడు సింగిల్ అంటే అది మనం పెళ్లి చేసుకోకుండా అయినా ఉండొచ్చు, విడోడ్ అయినా ఉండొచ్చు, డివోర్సీ అయినా ఉండొచ్చు. అలా చాలా మంది ఉన్నారు. అలా జరిగినప్పుడు ఫస్ట్ వాళ్ళు మిస్ అయ్యేది, లూజ్ అయ్యేది ఏంటంటే ఆత్మస్థైర్యం అనమాట. అలాంటిది మీరేమైనా ఫేస్ చేశారా? ఇప్పుడు జీవితంలో ప్రతి ఒక్కళ్ళు సుఖంగా ఉండాలనే కోరుకుంటారు, కష్టాలను ఎవరూ కోరుకోరు. కానీ నేననేది ఏంటంటే, ఒక కష్టం వచ్చినప్పుడే జీవితం విలువ తెలుస్తుంది. మన సమస్యకి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి, ఆ దిశగా ప్రయాణం చేయాలి. మనకు కావాల్సింది ఏంటంటే మనసు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ప్రపంచం తల్లకిందులైనా సరే ఐ డోంట్ కేర్. ఇప్పుడు దూరంగా కూర్చొని ఏడవకు, ఏం చేస్తాం, దేవుడు అంతే రాశాడు అని చెప్పడానికి, దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా పలకరించి హక్ చేసుకుని నీకు నేను ఉన్నానని భరోసా ఇవ్వడానికి ఎంత తేడా ఉంటుంది. అందుకే ఆయన్ని తలుచుకున్నప్పుడల్లా ఎమోషనల్ అవుతాయి. ఇన్ని సంవత్సరాలు అయినా గోల్ ఉండాలమ్మా. ముందు సింగిల్ ఉమెన్ అన్న తర్వాత ఎవరైనా సరే, ఆడైనా మగైనా ఒంటరిగా జీవించడం కష్టం. ఇది వడ్డించిన విస్తర్ లాంటి జీవితం కావాలని కోరుకోవద్దు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. మనం చేయవలసిందల్లా ఆ పరిష్కార దిశగా మనం ఆలోచించడం, మన గోల్ రీచ్ అయ్యే వరకు ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవడం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈ రోజు మన ఎపిసోడ్ కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఈరోజు మనతో ఉన్న ఆవిడ థాట్ ప్రాసెస్ కూడా అంతే డిఫరెంట్. అదే థాట్ ప్రాసెస్తో తోడు నీడ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడమే కాకుండా సొసైటీలో ఉన్న స్టిగ్మాని కూడా క్వశ్చన్ చేశారు. ఆవిడే మన ఎన్ఎం రాజేశ్వరి గారు. నమస్తే రాజేశ్వరి గారు. నమస్తే మయూష, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఈ రోజు నాకు ఈ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను మీ లైఫ్ స్టోరీ ఎక్కువ చదువుతూ ఉంటాను కాబట్టి నాకు దాంట్లో నుంచి కొన్ని తెలుసుకోవాలని ఉంది. అలాగే దాంట్లో నుంచి మీ దగ్గర నుంచి అడ్వైస్ ఇప్పుడున్న యంగ్ ఉమెన్కి కానీ యంగ్ జనరేషన్కి కానీ చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. అందుకని నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలోనే ఎక్కడో మీరు చెప్తూ ఆల్మోస్ట్ 33 years వరకు నేను సింగిల్గా ఉన్నాను అన్నట్టు అన్నారనమాట. అయితే ఇప్పుడు సింగిల్ అంటే అది మనం పెళ్లి చేసుకోకుండా అయినా ఉండొచ్చు, విడోడ్ అయినా ఉండొచ్చు, డివోర్సీ అయినా ఉండొచ్చు. అలా చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు అనుకోని ఉండరు అలాంటి సిచ్యువేషన్ వస్తుందని, బట్ అనుకోని సందర్భంగానో లేదో వాళ్ళ డెసిషన్స్ మీదో అలా జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఫస్ట్ వాళ్ళు మిస్ అయ్యేది, లూజ్ అయ్యేది ఏంటంటే ఆత్మస్థైర్యం అనమాట. అది కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. అలాంటిది మీరేమైనా ఫేస్ చేశారా? ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ కావాలి నాకు. తప్పకుండా అమ్మా. ఇప్పుడు జీవితంలో ప్రతి ఒక్కళ్ళు సుఖంగా ఉండాలనే కోరుకుంటారు, కష్టాలను ఎవరూ కోరుకోరు. కానీ నేననేది ఏంటంటే, ఒక కష్టం వచ్చినప్పుడే జీవితం విలువ తెలుస్తుంది. ఒక కష్టం వచ్చినప్పుడే దాని నుంచి బయటపడడం ఎలా అని మనం ఆలోచించగలుగుతాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు చూడండి, రాయి కూడా ఉలి దెబ్బలు తింటేనే ఒక అందమైన శిల్పం ఎలా అయితే అవుతుందో, ఒక్కొక్క కష్టం వస్తున్న కొద్దీ ఒక్కొక్క మనిషి రాటాదేరి ఈ కష్టంలోంచి కాన్ఫిడెన్స్ పెరిగి, ఆత్మస్థైర్యం పెరిగి నేను బయటకి రాగలను అనుకుంటారు. మీరు చెప్పినట్టుగా 30 సంవత్సరాల వయసులో 3 పిల్లలతో నేను బయటపడినప్పుడు నా గోల్ ఏంటంటే, ముందు నా పిల్లల్ని పోషించుకునే స్థాయికి రావాలి. హై స్కూల్తో ఆపేసిన చదువును మళ్ళీ మొదలుపెట్టాను. కనపడ్డదలా కసిగా చదివాను. 34 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎంఏ ఎంఈడి క్వాలిఫికేషన్ తెచ్చుకున్నాను, ఒక ఉద్యోగం సంపాదించుకున్నాను. అప్పటికి నా గోల్ అది. అందులో ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి సహజంగా. ఆ వయసులో మనం చదువుకోవడం అంటే సొసైటీ నుంచి వస్తాయి, ఫ్యామిలీలో వస్తాయి, అన్నీ ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాను. అదేవిధంగా ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన తర్వాత నా గోల్ ఏంటంటే, సింగిల్స్ ఇలాగా నాలాగా 33 సంవత్సరాలు ఒంటరి జీవితం అనుభవిస్తూ పిల్లలతో బాధలు పడకూడదు. వాళ్ళు కూడా సమాజంలో ధైర్యంగా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం కావాలి. వాళ్ళు ధైర్యంగా వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలను ఎదుర్కొని వాళ్ళ గోల్ ఏంటో వాళ్ళు తెలుసుకోగలగాలి, వాళ్ళు ముందుకు రావాలి. అప్పటి నా గోల్ అది 62 సంవత్సరాల వయసులో. ఆ గోల్ తోటే తోడు నీడ అనే సంస్థని స్థాపించాను. ఈ 12-14 సంవత్సరాలుగా ఎన్నో రకాలైన సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క సమస్యని సాల్వ్ చేసుకుంటున్నాం, మళ్ళీ ఇంకొక సమస్య ఎదురవుతుంది. చెప్పాను కదా, జీవితం అంటేనే కష్ట సుఖాల సమాహారం. అందులో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అయితే మన గోల్ రీచ్ అవ్వాలన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం వెనక్కి తిరగకూడదు. మన నిజాయితీ, మన ధైర్యం, మనకున్నటువంటి అస్త్రాలు అనుకొని దాంతోటే ముందుకెళ్ళాలి. ఎవరైనా అంతే, నేనైనా అంతే, ఎవరైనా అంతే. నేను చేస్తున్న పని అదే, అందరికీ చెప్పేది కూడా అదే. మీ గోల్ ఏంటి? జీవితంలో మీరు ఒంటరి మహిళగా మిగిలిపోయినప్పుడు
ప్రజెంట్ గోల్ ఏంటి? మనం ఏమనుకుంటామంటే నా దురదృష్టం, నా కర్మ, దేవుడు ఇంతే రాశాడు. ఏమి చేసినా కూడా ఇవన్నీ పలాయనవాదం అంటారు దాన్ని. అంటే మన నుంచి మనం పారిపోవడానికి మనం చేసుకున్నటువంటి ఒక వాదన. అంటే దేవుడే ఇలా చేశాడు, ఏ జన్మలోనో పాపం చేశానో అనుభవిస్తున్నాను. ఏ జన్మలోనో చేసి ఉండొచ్చు, దేవుడే అలా చేసి ఉండొచ్చు. కానీ నువ్వు ధైర్యంగా నిలబడితే దేవుడు కూడా సంతోషిస్తాడేమో నువ్వు ధైర్యంగా నిలబడ్డావని. అంచేత మనం ఏంటంటే మన సమస్యకి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ఆ దిశగా ప్రయాణం చేయాలి. ఎన్ని ప్రపంచం తల్లకిందులైనా సరే మన గోల్ మర్చిపోకూడదు, మన గమ్యం మర్చిపోకూడదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే ముందుకు వెళ్తూనే ఉండాలి. నేను ఆచరించింది అదే, ఎవరికైనా నేను చెప్పేది కూడా అదే. మంచిగా చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వాళ్ళే డిసైడ్ అయ్యారు అనుకోండి నేను పెళ్లి చేసుకోవద్దు అని, అది వేరే. ఇప్పుడు ఒకవేళ భర్త చనిపోయో, భార్య చనిపోయో, లేదంటే డివోర్స్ అయిపోయింది అనుకోండి, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే బంధువులో రాబంధువులో మనకు తెలియదు, మరి వాళ్ళే ఎక్కువ పొడుస్తూ ఉంటారు. నీకే ఇలా అయిపోయింది, నీ అదృష్టం ఇంతే ఉంది, తలరాతి ఇలా రాశాడు. ఇలాంటి వాళ్ళు ఎలా ధైర్యం తెచ్చుకోవాలి? అనుభవాలే మనిషిని రాటా తెరుస్తాయమ్మా. ఇప్పుడు ఇలాంటి అనుభవాలు నేను కూడా చాలా ఫేస్ చేశాను. ఒంటరిగా ఉన్నానని, ఎదురుగుండా శకునం రాకూడదని, అక్కడికి మా పిల్లలు పరీక్షలకు వెళ్తుంటే వాళ్ళకి ఎదురు రావడానికి కూడా నాకు ఇదే మొహమాటంగా ఉండేది. ఎవ్వరు నువ్వు రాకు, నేను వెళ్తాలే, లేదా నువ్వు వెళ్ళకు, మంచి శకునం చూసి పంపిద్దాం, నువ్వు వెళ్ళకు, మంచి శకునం చూసి పంపిద్దామంటే నా శకునం మంచిది కాదనే కదా. అలాంటి బాధలు నేను ఫేస్ చేశాను. అలాంటివి వస్తున్న కొద్దీ కూడా మన మనసు స్ట్రాంగ్గా ఉంటే నేను ఎందుకు వెళ్ళకూడదనే పట్టుదల వస్తుంది. మనసు బలహీనంగా ఉంటే అమ్మో నేను వెళ్ళకూడదమనే వీక్నెస్తో మనం వెళ్ళకూడదని మనమే డిసైడ్ అయిపోయి ఎవరైనా వస్తుంటే మనమే పక్కకు తప్పుకుంటాం. మనకు కావాల్సింది ఏంటంటే మనసు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ప్రపంచం తల్లకిందులైనా సరే ఐ డోంట్ కేర్, నా లెక్క ప్రకారం నా గమ్యాన్ని నేను నేర్చుకోవడానికి ఎవ్వరు ఏమన్నా పట్టించుకోను అనే ధైర్యం, కాన్ఫిడెన్స్ మనకుంటే ఖచ్చితంగా వెళ్ళగలుగుతాం. అంటే మనం సింగిల్ ఏది మన సొసైటీ అమ్మా ఎప్పుడు కూడా సొసైటీలో ఒకలాంటి శాడిజం ఉంటుంది అనకూడదు. కానీ అంటే ఎదరవాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందం. ఈ ముత్తైదు స్త్రీలే ఆమెను అంటారనమాట, అయ్యే నువ్వు రాకు అని. మేమంతా ముత్తైదులే, మాకు క్వాలిఫికేషన్ ఉంది, నీకు లేదు అన్నట్టు. ఆమె కూడా మనలాంటి ఆడదే కదా, భర్త లేకపోతే ఆవిడేం చేస్తుంది దానికి అన్న ఆలోచన రాదు. కానీ ఇవాళ మనం ముత్తైదుగా ఉన్నాం ఏమో అనకూడదు. కానీ ఎవరు ఏ రోజు ఎలా అవుతారో ఎవరూ చెప్పలేరు. సాటి మనిషి పట్ల సానుభూతి ఉండాలి, కానీ కసిపగా శాడిస్ట్ మెంటాలిటీ ఉంటే దేవుడు వాళ్ళకు కూడా అలాంటి గతే పట్టిస్తాడు. దేవుడి మీద వదిలేయడమే అంతే కదా. మరి అలా ఎందుకు అనుకోవాలి? ఆమె బాధ్యత లేదు అని ఎందుకు అనుకోకూడదు? ఆమెను ఎదురుగుండా వెళ్ళి హింసించి మాటలతో లోపల ఆనందించే వాళ్ళ మనుషుల్ని శాడిస్టులకి ఏమన్నా చెప్పు. అలాంటి వాళ్ళని కేర్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు అంతే అనుకొని నీ చేతనైతే జాలిపడు, లేదా దూరంగా వెళ్ళిపో. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ తోడు ఉండడం కార్యక్రమం ఉంది, ఎంతోమంది ఎన్నో రకాల కామెంట్లు చేస్తారు, నా ఎదురుగుండానే కామెంట్ చేస్తుంటారు. ఒకసారి ఒక ఓల్డేజ్ హోమ్ దేనికి వెళ్ళాం, అక్కడ సింగిల్స్ చాలామంది ఉంటారు కదా, ఎవరైనా ఉంటే మీటింగ్కి రావచ్చు, వాళ్ళకి ఫీజు కట్టలేదు, ఉచితమని. అంటే ఆయన అన్నట్టు 24/7 మేమే చేస్తామమ్మా, అసలు వాళ్ళకి తోడు అవసరం ఏముంది అన్నాడు. 60 ఏళ్ళ పెద్ద మనిషి, తోడు అవసరం ఏముంది వాళ్ళకి, అసలు పెళ్ళెందుకు? 24/7 24 గంటలు మేము ఉన్నాం కదా. మీరు సాయంత్రం ఆఫీస్ కట్టేశాక ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆమెకు అవసరమైతే లేదా ఆయనకు అవసరమైతే ముసలాళ్ళకి మహా అయితే ఒక ఫోన్ కొడతారు, ఓ అంబులెన్స్కో ఎవరికో. మీరేమి వెళ్ళి అక్కడ కూర్చొని సేవ చేయరు కదా. వాళ్ళ కష్టమో భయమో బాధో దాన్ని మీరు ఏం షేర్ చేసుకుంటారు? మెకానికల్గా చేసేదానికి దిల్సే అంటే మానసికంగా ఎమోషనల్గా చేసేటువంటి ఓదార్పుకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు దూరంగా కూర్చొని ఏడవకు, ఏం చేస్తాం, దేవుడు అంతే రాశాడు అని చెప్పడానికి, దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా పలకరించి హగ్ చేసుకుని నీకు నేను ఉన్నానని భరోసా ఇవ్వడానికి ఎంత తేడా ఉంటుంది. అంచేత ఏంటంటే కబుర్లు చెప్పడం తేలిక, అది ఆచరణలో పెట్టడం కష్టం. అందుకని 24/7 కాదు, 365 రోజులు ప్రతి నిమిషము ప్రతి క్షణము మీరున్నా కూడా ఆమె మనిషి అనేది ఒకరు ఉండాలి. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరు కావచ్చు. భార్యాభర్తలని నేను చెప్పట్లా. అంటే ఇందాక మీరు అన్నట్టు ఒక తల్లిగా మీరు వాళ్ళు పరీక్షలకి వెళ్తుంటే ఎదురొస్తే కూడా పక్కన వాళ్ళకి ఇష్యూ ఉందంటే, అంటే తల్లి కంటే ఎక్కువ ఎవరు కోరుకుంటారు వాళ్ళకి మంచి జరగాలని? అది కూడా అర్థం కాని సొసైటీలో మీరు ఇందాక అన్నట్టు సింగిల్ గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఒక డ్రీమ్ ఉండాలి అంటారా? వాళ్ళకంటూ పర్సనల్ గోల్. వాళ్ళకి కావాల్సింది డ్రీమ్ కాదు, గోల్ ఉండాలి. అంటే డ్రీమ్ కూడా గోల్ లాంటిదే. కానీ డ్రీమ్ అనేప్పటికీ పగటకాలాలు గడుచుకుంటూ ఇక్కడే పడుకొని నాకు ఏదో కోటీశ్వరుడు భర్త దొరుకుతాడు, వాడితోనే కార్లలో తిరుగుతాను అనేది డ్రీమ్. అట్లా కాదు, నేను ఏమైనా సరే అనుకున్నది సాధించాలి, నేను కోటీశ్వరాల్ని కావాలి, నేను సంపాదించాలి అనేది గోల్. ఆ గోల్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి మనం అనుకుంటాం, వాడోడో డబ్బునోడు దొరకాలి, వాడి డబ్బుతో నేను సుఖపడాలి అనుకోవటం వేరు, నేనే కష్టపడి సాధించి ఆ స్థాయికి రావాలి అనేది వేరు.
ఆ రెండింటిలో తేడా ఉంటుంది కదా. ఓకే. ఇప్పుడు అది మనం సింగిల్స్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి, వీళ్ళు ఫస్ట్ అంటే ఒకవేళ జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా సరే, జాబ్ లేదు నేను హౌస్ వైఫ్‌గా ఉందామని డెసిషన్ తీసుకున్న అమ్మాయి అయినా సరే, ఇలా విడోడ్ ఆర్ డివోర్సీ అయినప్పుడు వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది కొంచెం ఫినాన్షియల్‌గా వాళ్ళు తగ్గుతారనమాట. అంటే రేపేంటి, నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, నా దగ్గర డబ్బు లేదే, ఇట్లాంటివన్నీ మనము ఎలా హ్యాండిల్ చేయాలి? ఒక సింగిల్ ఉమెన్ అన్నప్పుడు చాలా థాట్స్ ఉంటాయి కదా, అవి మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అదే చెప్పాను కదా, 3 పిల్లలతో బయటకు వచ్చినప్పుడు నా గోల్ ఏంటంటే ముందు పిల్లల్ని పోషించుకోవడానికి నన్ను నేను పోషించుకునే స్థాయికి రావాలి, తర్వాత పిల్లల్ని పోషించాలి. నన్ను నేను పోషించుకునే స్థాయికి రావాలి అంటే నాకు ఒక ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే చదువు కావాలి. అప్పటికి నాది హై స్కూల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్. హై స్కూల్ చదువుతో మా నాన్నగారు కోర్టులో పనిచేసేవారు. ఆయన అన్నారు, నేను అన్నాను టైప్ నేర్చుకుని టైపిస్ట్గా మీ కోర్టులో చేరతానన్నాను. టైపిస్ట్గా అంటే ఒక ఉద్యోగం వచ్చేస్తుంది కదా. దానికి ఆయన ఏం చెప్పారంటే, నా కూతురు, నేను ఆఫీసర్ హోదాలో ఉంటే నా కూతురు టైపిస్ట్గా పనిచేయడం నేను చూడలేను, నేను తట్టుకోలేను. అలా వద్దు, నువ్వు ఎంత చదువుకుంటావో అంతా చదువుకో, నేను చదివిస్తాను, మంచి ఉద్యోగం సంపాదించుకో, హాయిగా ఉద్యోగం చేసుకో, నీ వెనక నేనున్నానన్న భరోసా ఇచ్చారు. ఆయన ఇచ్చిన భరోసాతో 10th క్లాస్తో ఆగిపోయిన చదువు, 10th కూడా కదా, ఆ రోజుల్లో SSLC అనేవాళ్ళు, హై స్కూల్తో ఆగిపోయిన చదువుని బీకామ్, బీఈడి, ఎంఏ, ఎంఈడి కనపడ్డదంతా కసిగా చదివాను. టైపు, షార్ట్ హ్యాండ్ అవన్నీ చదివి ఉద్యోగం సంపాదించుకున్నాను. అప్పటి నా గోల్ ఏంటంటే ఉద్యోగం సంపాదించుకుని నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. ఈ ప్రక్రియలో, ఈ చదువుకోవడంలో, ఈ బయటికి వెళ్ళడంలో, ఈ ఉద్యోగం చేయడంలో ప్రపంచాన్ని మొట్టమొదటిసారిగా కళ్ళు తెరిచి చూశాను. కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు అందులో ఉన్నటువంటి సమస్యలు, మనం ఫేస్ చేయాల్సిన సమస్యలు, దానికి సొల్యూషన్స్, ఇలాగ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారా, అట్లాగా ఆ స్ట్రగుల్లో నన్ను నేను ఒక రకంగా చెప్పాలంటే ఏ రకంగా నేను మలుచుకోవాలో నన్ను నేను మలుచుకున్నాను. ఎందుకమ్మా అంత ఎమోషనల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా కాదు, ఈ జనరేషన్ లో కూడా మనకి ఇంటికి వస్తే మమ్మీ వాళ్ళు ఏమంటారో అనే భయంలో బతుకుతున్నప్పుడు అప్పట్లోనే మీ నాన్నగారు అంత గొప్పగా ఇచ్చారు. అందుకే ఆయన తలుచుకున్నప్పుడల్లా ఎమోషనల్ అవుతా. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అది ఆయన నాకు ఇచ్చిన స్ఫూర్తి కానీ, ఆయన నాకు ఇచ్చిన భరోసా కానీ, మా కోసం, నా 3 పిల్లలు నా కోసం, ఆ దంపతులు, నా తల్లిదండ్రులు పడ్డ కష్టం కానీ ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఎప్పుడు వాళ్ళని తలుచుకున్నా సరే నేను ఎమోషనల్ అవుతాను. ఎన్ని సంవత్సరాలైనా జీవితంలో మర్చిపోలేను కూడా. గొప్పగా పెంచారు మీ నాన్నగారు, చాలా గొప్పగా చూసుకున్నారు కూడా కష్టం వచ్చినప్పుడు. గర్వంగా చెప్పుకుంటా ఇప్పటికీ. ఒక నీతి, ఒక నిజాయితీ కానీ, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా ధైర్యంగా వెళ్ళటం కానీ నేను ఆయన నుంచే నేర్చుకున్నాను. ఆ జీన్సే నాకు కూడా వచ్చాయి అనుకుంటాను. నేను ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. హీఈస్ ఆల్సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మ ఫర్ యువర్ జర్నీ. మనం ఇప్పుడు పేరెంటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు పర్లేదు, చాలా మారింది. ఆడపిల్లలకి ఏదైనా కష్టం వస్తే వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పి పంపిస్తారు మనకి అత్తగారింటికి. అలాంటప్పుడు పేరెంట్స్ రోల్ ఎంత ఉంటుంది? ఆవిడ అంటే ఒక సింగిల్ ఉమెన్ ఆత్మస్థైర్యం పెంచుకోవాలంటే పేరెంట్స్ రోల్ ఎంత ఉంటుంది? ఒకప్పుడు అంటే మా ఏజ్లో, అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, మాకు పెళ్లి వయసు వచ్చినప్పుడు అప్పుడు పేరెంట్స్ ఏం చెప్పేవారంటే, అత్త మామలకు ఎదురు చెప్పద్దు, భర్త ఏం చెప్పద్దు, భర్తకి ఎదురు చెప్పద్దు, వాడు తిడితే పడు, కొడితే పడు, జీవితంలో మళ్ళీ వెనక్కి రాకూడదు. అసలు డైవర్స్ అన్నదే లేదు ఆ రోజు. జీవితంలో వెనక్కి రాకు, మాకు పిల్ల లేదనుకుంటాం, చావైనా బతికైనా నీకు అక్కడే. అంచేత ఆమెకి ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, నా తల్లిదండ్రులు నాకున్నారన్న భరోసా లేదు, వెనక్కి వెళ్ళటానికి లేదు. కాబట్టి ఇక్కడే నా చావైనా బతికైనా ఇక్కడ బతకాల్సిందే అని భర్త కొట్టినా, తిట్టినా, అత్తమామలు హింసించినా, ఏం చేసినా సరే ఆ ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు సమాజం మారింది. చాలా పిల్లలు బాగా చదువుకున్నారు. ఆడపిల్లలందరూ తర్వాత లేట్ మ్యారేజెస్ మొదలయ్యాయి. అప్పుడైతే 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేవి. ఇప్పుడు 25-30 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అనేటప్పటికీ వాళ్ళకి చదువుతో పాటు ఫైనాన్షియల్ ఇండిపెండెన్సు, దాంతోపాటు ఆత్మధైర్యం, స్థైర్యం, మాకు కావాల్సింది మేము సాధించుకోగలము. ఈవెన్ పేరెంట్స్ అయినా సరే, ఐ డోంట్ కేర్ మై పేరెంట్స్ ఆల్సో. నేనే మా అమ్మ నాన్న చెప్తే వినేదేంటి? నేను పాతకాలపు అమ్మమ్మల కబుర్లు నేను వినను. నా జీవితం నాది, నా ఇష్టం నాది, నా చాయిస్ నాది, నా ఇష్టమైన పెళ్ళి నేను చేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు లివ్ ఇన్ రిలేషన్లో ఉంటా. మీకు ఇష్టం అయితే సరే, లేదంటే అసలు మీ ఇంటికే రాను, హాస్టల్లో ఉండి ఉద్యోగం చేసుకుంటూ ఆ బతుకుని అంటే ఆర్థిక స్వాతంత్రం వల్ల వచ్చినటువంటి, అది ప్లస్ అనాలో మైనస్ అనాలో తెలీదు, వాళ్ళ జీవితాలు వాళ్ళు నిర్ణయం చేసుకోగలుగుతున్నారు. అసలు ఇప్పుడు పేరెంట్స్ చెప్తే వినే పరిస్థితి లేదు. ఏ పిల్లలకి పేరెంట్స్ చెప్తే వినే పరిస్థితి లేదు. ఎక్కడో 1%, 2% పాతకాలపు పద్ధతులు పిల్లలు ఉన్నారేమో కానీ ఇప్పుడైతే లేదు.
సరే, మనం ఇప్పుడు సింగిల్ ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇందాక మన కాన్వర్సేషన్ లో చాలా మాటలు వచ్చాయి మనకి. అంటే ఎదురొస్తే ఒక ప్రాబ్లము, బొట్టు పెట్టుకుంటే ఒక ప్రాబ్లము, నవ్వితే ఒక ప్రాబ్లము, మాట్లాడితే ప్రాబ్లం, కూర్చుంటే ప్రాబ్లం. అసలు ఇంకా ఆ అమ్మాయిని ఎలా వాళ్ళు తగ్గించాలి? సొసైటల్ ప్రెషర్ అనేది ఎంత ఉంటుందంటే, ఎందుకు ఇది అసలు నాకు నేనేం చేశాను, నా కర్మే అని ఆవిడ నమ్మే వరకు సాగదీసి లాగుతారనమాట సొసైటీ వాళ్ళు. సాడిజం. సో అట్లా అంటే మీరు ఇందాక అన్నట్టు వీళ్ళు కొంచెం ఆ సాడిజం అనేది వాళ్ళు చూపిస్తారనమాట. అయితే ఇప్పుడు ఈవిడ ఇవన్నీ చూసి అసలు ఇంట్లో నుంచి కూడా బయటకు రాని సందర్భాలు ఉంటాయి మనకి. ఇప్పుడు సిటీలో వేరేలా ఉంటుంది కానీ విలేజ్ లో అలా ఉన్న వాళ్ళకి ఇంకా అవి నడుస్తూనే ఉంటాయి. ఆవిడకి ఆ సింగిల్గా ఉండడం వల్ల లోన్లీనెస్ అలాంటివి వస్తుంటాయి కదా. ఆవిడకి ఫ్రెండ్స్ చేసుకోవడం అనేది మీ దృష్టిలో ఎంత ఇంపార్టెంట్? బాగా పూర్వకాలంలో మనం విన్నది సతీసాగమనం. అంటే భర్త చనిపోగానే బ్రతికుండగానే భార్యను కూడా ఆ చితి మీద వేసి దహనం చేసేసేవాళ్ళు ఒకప్పుడు, చాలా పాతకాలంలో. ఆ తర్వాత మారిన తర్వాత సతీసాగమనం దురాచారాన్ని రూపుమాసిపోయిన తర్వాత స్త్రీ బ్రతికుంటోంది కానీ ఆమెకి జీవించే అర్హతే లేదు, అది జీవోత్సవం. అంచేత భర్త చనిపోగానే ఆమెకి జుట్టుకు తీసేసేవారు, గుండు చేసి ఒక తెల్ల పంచిచ్చి కట్టి మూల కూర్చోబెట్టేవాళ్ళు. అది మూల కూర్చోవడము, ఇంట్లో పనులు చేయడము, వంట చేయడము, ఇలాంటి పనులకు మాత్రం ఉపయోగించుకునేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి 2-3 జనరేషన్స్ ఉండేవి కాబట్టి డెలివరీకి ఎవరైనా వస్తే వాళ్ళకి పురుళ్ళు పుణ్యాలు పోయడము, వాళ్ళ బొంతలు కొట్టడము, వాళ్ళ పిల్లలకి నీళ్ళు వేయడం ఒక పని మనిషి కింద లెక్క. అంతకంటే అత్తవారింట్లోనే ఉండేది. భర్త పోయిన తర్వాత నేను ఎందుకని పుట్టింటికి వెళ్ళే అవకాశం లేదు, పోయినా అక్కడ ఉండాల్సిందే. అక్కడ ఉన్నప్పుడు ఒక పని మనిషిగానే చూశారు కానీ అది కూడా ఒక మనిషే అన్న భావన లేదు. నీ కర్మ ఇంతే ఉంది, ఈ జన్మలో అయినా దేవుడా రామకృష్ణ అంటూ పూజ చేసుకో అంటే ఈ 25 ఏళ్ల వయసుకి 20 ఏళ్ల వయసుకి బాల్య వివాహాలు ఉండేవి అప్పట్లో. బాల్య వివాహం అనేప్పటికీ 70 ఏళ్ల వాడికి 60 ఏళ్ల వాడికి కూడా 16 ఏళ్ల పిల్లని 8 ఏళ్ల పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తే అది 20 ఏళ్ళు వచ్చేవాడికి భర్త చనిపోతాడు. దానికి 20 ఏళ్ల జీవితం ఎప్పటికీ వెళ్తుంది. అందుకని దాన్ని ఏమన్నారంటే ఒక పూటే భోంచేయి, రాత్రిపూట భోంచేయకు. అంటే దానిలో ఉండేటువంటి ఉప్పు కారాలు తినడం, మనిషిలో సహజంగా ఉండేటువంటి కోరికలన్నీ చచ్చిపోయే విధానాలు ఏ ఉంటే అవి. నువ్వు పూజ చేసుకో, నువ్వు స్నానం చెయ్యి, రామకృష్ణ అనుకో, ఈ జన్మలైనా పుణ్యం తెచ్చుకో, ఎవరికి ఎదురు రాకు, పొద్దున్నే లేవగానే నువ్వు కనపడకు. ఇవన్నీ వాళ్ళకి నరాన జీర్ణించుకుపోయి వాళ్ళు కూడా నేను ఎవరికల్లా పడకూడదు, అయ్యో గబుక్కనే బయటకు వస్తున్నాను, ఎవరైనా ఉన్నారేమో అన్న భయంతో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయింది వాళ్ళల్లో. పూజలు పునస్కారాలు ఇవి తప్ప అది చెప్పాలంటే దాన్ని ఏమనాలో కూడా తెలియదు. విపరీతమైనటువంటి శాడిజం తోటి వాళ్ళని ఎన్ని రకాల మానసికంగా శారీరకంగా ఎన్ని రకాల బాధలు పెట్టాలో అన్ని రకాల బాధలు పెట్టారు. అది ఒకప్పుడు. అవన్నీ అయిపోయిన తర్వాత ఆడది చదువుకోవాలి అన్న తర్వాత, ఆడది చదువుకోవడం మొదలెట్టిన తర్వాత, బయటికి రావడం మొదలుపెట్టిన తర్వాత ఈ సమాజం అంటే ఏంటి కళ్ళు తెరిచి సమాజాన్ని చూడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత లేట్ మ్యారేజెస్ వచ్చిన తర్వాత, అంటే మా అమ్మాయికి కనీసం డిగ్రీ చదవాలి, డిగ్రీ అంటే 18 ఏళ్ళు, ఇంజనీరింగ్ చదవాలి 20 ఏళ్ళు, అలా 20-25 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు అనేటప్పటికీ ఈ 10-25 ఏళ్లలో వాళ్ళు వాళ్ళ స్నేహితులు వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకోవడాలు, వాళ్ళ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయిపోయాయి ప్రతి ఒక్క మనిషికి. ఇప్పుడు నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను, నాకు ఎవరితోటి వినాల్సిన పని లేదు. తప్ప రైట్ అనేది పక్కన పెడితే ప్రతి మనిషికి స్వేచ్ఛ. 16 ఏళ్ళు కాదు కదా, 3 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళు వచ్చినా సరే నా స్వేచ్ఛ నాది. ఇప్పుడు మా సీనియర్ సిటిజన్స్ తోడుండేలా కూడా 2 సింగిల్స్ కలిసి ఉండొచ్చు అని కమ్యూనిటీ లివింగ్ పెడితే ఒకప్పుడు 10 మంది ఉండేవారు అందులో. ఇప్పుడు 2 కూడా ఉండట్లా, ఎందుకంటే మనిషికి పట్టలేదు. నా స్వేచ్ఛ నాకు కావాలి. 2 ఆడాళ్ళు కలిసి రూమ్మేట్లలా ఉండొచ్చు కదా, ఒకరికొకరు తోడుంటారు కదా. సింగిల్గా ఉండే బదులు అంటే ఉండరు. అంటే మార్పులు వస్తుంటాయి కదా సమాజంలో. అంచేత ప్రజెంట్ ఏంటంటే ఎవరికి పడదు. హాయ్ హలో అని 1 గంట కబుర్లు చెప్పుకోవడానికి ఓకే తప్ప 24 అవర్స్ ఒకే ఇంట్లో రూమ్మేట్స్గా ఉండలేము. ఇప్పుడు భార్యాభర్తలైనా అంతే. ఇప్పుడు మరి పెళ్లి చేసుకున్న తర్వాత 2 ఒకే ఇంట్లో ఉంటారు, కొన్నాళ్ళు ఉన్న తర్వాత పడదు, మళ్ళీ డైవర్స్ ఉన్నాయి కదా, తేలిగ్గా డైవర్స్ చేసేయడం. సెకండ్ మ్యారేజెస్ ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి సెకండ్ మ్యారేజ్, సెకండ్ కాకపోతే థర్డ్ మ్యారేజ్. అంతేగాని ఇది జీవితం అంటే కొన్ని కట్టుబాట్లు, కొంత అడ్జస్ట్మెంట్లు, కొంత కలిసి ఉండడాలు ఉంటేనే జీవితం అన్న భావన పోయింది. కాంప్రమైజ్ అస్సలు. కానీ మీరు ఈ సింగిల్ ఉమెన్కి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆమె ఫ్రెండ్స్ కానీ అవి మాత్రం ఉండాలంటారు. అయితే గోల్ ఉండాలమ్మా. ముందు సింగిల్ ఉమెన్ అన్న తర్వాత ఎవరైనా సరే, ఆడైనా మగైనా ఒంటరిగా జీవించడం కష్టం. చిన్న వయసులో కాలక్షేపం అవుతుంది, సినిమాలో, ఫ్రెండ్స్, ఉద్యోగమో, పుస్తకాలు. ఒక 50-60 ఏళ్ళు వచ్చేటప్పటికి మనకు ఆ ఇంట్రెస్ట్లన్నీ తగ్గుతాయి. చీరలు కొనుక్కోవాలి, సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి, ఫ్రెండ్స్తో వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలి, ఇవన్నీ తగ్గుతూ వస్తాయి. మనకు తెలియకుండానే సమాజం నుంచి మనం దూరం అవుతాం.
మనమే దూరం అవుతున్నామో సమాజమే మనని దూరం పెట్టిందో తెలియదు, కానీ ఒకప్పుడు ఉండే ఫ్రెండ్స్ తగ్గిపోతారు. ఇదివరకు అంతగా మాట్లాడరు. వాళ్ళు మించుమించు మన ఏజ్ వాళ్ళే కావచ్చు. ఆ ఏజ్లో ఒకలాంటి ఉదాసీనత. ఇప్పుడు నాతో ఉన్న కొలీగ్స్ ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు, ఈ ఊళ్ళోనే ఉన్నారు, ఎప్పుడూ ఫోన్లు చేయరు. ఎప్పుడైనా నేను ఫోన్ చేస్తే ఏంటో రాజేశ్వరి గారు అనుకుంటూనే ఉంటాను, ఏమిటో కుదరదు, లేకపోతే ఏదో మీరు బిజీగా ఏదో ఒకటి చెప్తారు. కానీ అసలు నువ్వు ప్రయత్నం ఎక్కడ చేసావు, నువ్వు ఫోన్ చేస్తే కదా నేను బిజీగా ఉన్నానో లేదో తెలిసి. అంటే ఒక రకమైన నిరాసక్తత, నిర్లిప్తత, నిరుత్సాహం ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఇలాంటివన్నీ ఎప్పుడైతే వచ్చాయో ఎవరైనా 1-2 సార్లు నాలాంటి వాళ్ళు పలకరించినా వాళ్ళు జవాబు ఇవ్వకపోతే మనం తగ్గించేస్తాం. స్లోగా సమాజం నుంచి వాళ్ళు దూరం అవడం మొదలెడతారు. ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి, సొసైటీ నుంచి అలా దూరం అయిపోతారు. దానికి సగం కారణం ఏంటంటే నిరాసక్తత, అన్నింటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడం. మీరు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ అయ్యారంటే మీ జర్నీ చాలా లోస్ చూసుంటారు, చాలా హైస్ కూడా చూసుంటారు లైఫ్లో. అలా ఇప్పుడు మనం ఎవరైనా అంటే ఇప్పుడు నేను ధైర్యం లేదు నాకు అనుకునే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా జెండర్ బేస్ కాకుండా ధైర్యం తెచ్చుకోవాలి అంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు అన్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పగలరా? అవ్వట్లేదంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదనుకోవాలమ్మా. నేనే లైవ్ ఎగ్జాంపుల్. నాకు చెక్కు రాయటం రాదు. 10th క్లాసే చెప్పాను కదా, ఆ పుస్తకాలు చదువుకోవడమో, స్కూల్కి వెళ్ళడమో, ఇంటికి రావడమో తప్ప వేరే ప్రపంచం తెలియదు. బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఏమో పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు ఇవి తప్ప అసలు ప్రపంచం ఎలా ఉంటుందో ఎరగను. ఎప్పుడైతే నాకు అవసరం అనేది ఏర్పడిందో, ఎప్పుడైతే మా నాన్నగారు నాకు ధైర్యం చెప్పారో, అప్పుడు చదువుకోవాలి తప్పనిసరి. చదివితే బుర్రకు ఎక్కేది కాదు. ఎందుకంటే 30 ఏళ్ళు వచ్చి మనం పుస్తకం ముట్టుకుంటే ఎప్పుడో వదిలేసిన చదువు రావాలి కదా. అయినా సరే బండగా చదివి కంఠస్థం పట్టి ఎలాగో వల్ల పాస్ అయ్యాను. 1 సంవత్సరం పాస్ అయిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. చదవగలను. ఒక్కొక్క పని ఒక్కొక్క మెట్టే ఎక్కాలంటే 2వ సంవత్సరం చదవచ్చు, పర్వాలేదు, నాట్ బ్యాడ్. 2వ సంవత్సరం అయ్యాక ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. 3వ సంవత్సరం కాస్త ర్యాంక్ తెచ్చుకోవాలి. 1st క్లాస్ గోల్డ్ మెడల్ అంతా చదివితే 2nd క్లాస్లో పాస్ అవడం కష్టమైంది. అయినా 2nd క్లాస్ అయినా తెచ్చుకున్నాను కదా, 3rd క్లాస్ కంటే బెటర్ కదా అని సంతోషించాను. ఒక్కొక్క మెట్టే ఎక్కమంటున్నారు, ఒకేసారి మొత్తం చూసేస్తే కొండలా అనిపించేస్తుంది. ఎప్పటికీ తగలదమ్మా. అలా లాంగ్ జంప్ చేస్తే కాళ్ళు ఇరుగుతాయి తప్ప ప్రయోజనం లేదు. ఒక్కొక్క మెట్టే ఎక్కుకుంటూ వెళ్ళాలి. నీ గోల్ నీకు ఉండాలి. నేను ఇది సాధించాలనే పట్టుదల ఉండాలి. అందుకే చెప్తున్నా ఇందాక ఎగ్జాంపుల్గా, ఫోటో తెచ్చుకోమంటే నా వల్ల కాదు, ఇక్కడ లేవు, హోటల్ లేవు, నాకు తెలియదు అన్నమ్మ ఎలా అయితే తెచ్చుకుందో అది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఏ పనైనా చేయగలరు ప్రయత్నం చేస్తే. మీరు ప్రయత్నం చేయండి, పట్టండి, మళ్ళీ పడండి. అలా ప్రయత్నం చేయగా ఏదో ఒక రోజున మీరు సాధించినాడు ఎంత సంతోషం వస్తుంది. చాలామంది చెప్తారు వడ్డించిన విస్తర్ లాంటి జీవితం అని. వడ్డించిన విస్తర్ లాంటి జీవితం కాదు. ఎవరో అన్ని ఆకులు వడ్డించినవన్నీ వేసుకుని తినేయటం కాదు. ఆకు దగ్గర నుంచి నాది ఒకప్పుడు వడ్డించిన విస్తర్ లాంటి జీవితం. అది తిరగబడింది. మళ్ళీ ఆకేసుకొని, మళ్ళీ ఒక్కొక్క ఐటమే తెచ్చుకొని, మళ్ళీ ఒక్కొక్క ఐటమే వండుకొని, అన్నీ పెట్టుకొని నేను భోజనం చేసినప్పుడు అది నాకు ఎంత సంతృప్తినిస్తుంది, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇది వడ్డించిన విస్తర్ లాంటి జీవితం కావాలని కోరుకోవద్దు. నువ్వు ప్రతిదీ సాధించుకుని గెలిచిన తర్వాత ఆ గెలుపుని ఆనందించు. అప్పుడు ఆ పంచభక్ష పరమాన్నాల భోజనము నేను చేశాను, నేను స్వయంగా చేసుకున్నానండంలో ఉండే ఆనందం కానీ, తృప్తి కానీ ఇంకొకళ్ళు వడ్డించిన జీవితంలో రాదు. అది తెలిస్తే దాని టేస్ట్ వదలరు, అది తెలియాలంతే. ఓకే, ఇప్పుడు మనము ఇందాక సొసైటీ ఎలా అంటే ఈ అమ్మాయికి ధైర్యం తెచ్చుకోవాలి, లేయాలి, ముందుకెళ్ళాలి అనిపించినా కూడా ఆ సొసైటీ ప్రెషర్స్ వాళ్ళనే సూటిపోటి మాటలో ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా. అక్కడ మనకి ఎక్కువ చూస్తే మనం ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇంకొక అమ్మాయిని అనడానికి, ఇంకో ఆడపిల్లని అనడానికి ఆడవాళ్ళే ఎక్కువ. అలాంటి సామెతలు అనవసరంగా వస్తున్నాయి కదా ఇప్పుడు వీళ్ళు అలా ఉండడం వల్ల. నేను ఈ విషయం అంటే ఇప్పుడు విడో, సెపరేటెడ్ ఇవన్నీ కూడా కాదు, నార్మల్గా ఒక అమ్మాయి ఎదుగుతుంటే ఇంకో అమ్మాయి తట్టుకోలేకపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది అది. ఈ విషయం నేను మా అమ్మగారితో చెప్పినప్పుడు ఏమనిందంటే, సరే ఆ అమ్మాయి అలాగే ఉంది, నువ్వు అలా అవ్వకు ఇంకో అమ్మాయికి అన్నారు అనమాట. అది నాకు గుర్తుండిపోయింది. అట్లా మీరు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా వస్తున్నప్పుడు, మీకు ఒక అమ్మాయిగా మీరు ఫేస్ చేస్తున్నప్పుడు ఇష్యూస్ ఎవరో కొన్ని పాఠాలు మీకు బలంగా చెప్పుంటారు కదా, అవి నాకు మీరు ఇప్పుడు ధాత్రి ఆడియన్స్కి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అమ్మ, జీవితం అనే పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులు అంటాను నేను. అంటే జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు ఒక్కొక్క అనుభవం ఎదురైనప్పుడు దాని నుంచి ఒక్కొక్క పాఠం నేర్చుకోవాలి. మనం పాఠం నేర్చుకోం. అలాగే ఒకళ్ళు నన్ను కామెంట్ చేశారు అంటే అది నిజం కాదని నేను ధైర్యంగా వాళ్ళని ఎదిరించాలి అన్న ఒక పాఠం. ఎవరో కామెంట్ చేశారు నాకు, ఏంటది, కక్కుర్తి ఇంత డబ్బు సంపాదిస్తుంది, మెట్ల మీద కూర్చొని వేళ్లాడుతున్నారు జనం
అని ఎవరో ఒకళ్ళు కామెంట్ చేశారు. వాళ్ళు చేసిన కామెంట్లో నిజం ఉంది. ఎందుకని అలా మెట్ల మీద వేలాడుతున్నారు అని నేను మళ్ళీ వెనక్కి తిరిగి ఎంక్వైరీ చేస్తే రిసెప్షన్ కౌంటర్ దగ్గర చాలా తక్కువ స్థలం ఉంది. రిసెప్షన్ కౌంటర్లో ఒక 50 మందికి సరిపడా జనం లేదు, ఒక 10 మందికే ఉంది. అందుకని ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఆ మెట్ల మీద కూర్చొని ఫిలప్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. ఒకళ్ళ కామెంట్ ఎందుకు పడాలి, వాడు చెప్పిన పాయింట్ కరెక్టే కదా, ఎందుకు రావాలి అని. డబ్బులు ఖర్చు అయినా సరే మొన్న 22వ తారీఖున 2 హాల్స్ బుక్ చేశాను. 2 హాల్స్లోనూ 3 వంతులు హాల్కి అయితే 1/4 రిసెప్షన్కి అనుకున్నాను. సో రిసెప్షన్ మొత్తం అంతా లోపలే కూర్చుంటారు, అసలు బయటికి రావాల్సిన పని లేదు కదా. రిసెప్షన్ బయటే మెట్ల మీద వేలాడాల్సిన పని లేదు కదా. నాకు డబ్బులు ఎక్కువ అవుతాయి, 2 హాల్స్ ఎందుకు దండగా అనే దానికంటే కూడా మనకి డబ్బులు ముఖ్యం కాదు, నష్టం లేకుండా ఉంటే చాలా, లాభాలు లేకపోయినా పర్వాలేదు. సో ఎవరి లైఫ్ వాళ్ళదే, వాళ్ళ ప్రతి దానికి పరిష్కారం ఉంటుందమ్మా. పరిష్కారం ఏమిటి అనేది చూడాలి, అది న్యాయబద్ధమై ఉండాలి. ఆ పరిష్కారం కోసం మనం ఎంత తల్లకిందులు తపస్సు చేసైనా సరే దాన్ని సాధించాలి. సమస్య పరిష్కారం లేని సమస్య ఉండదు నేను అనుకోవటం. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. మీ జీవితం నేర్పించే పాఠాలు మీరు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి, ఆగకూడదు. ఇప్పటికీ అలా నేర్చుకుంటూనే ఉన్నా. వాడు కామెంట్ చేస్తే ఆ పాఠం నేర్చుకున్నాను, ఎందుకంటే అలా మూగిపోయేలా ఉండకూడదు అనే పాఠం. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో ఇందాక చెప్పినట్టుగా దుర్గా భవానీతో నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఇలాంటి మోసం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి, అడ్డదారులు దొక్కేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ మఫ్టీలోనే 2 కానిస్టేబుల్స్ని పెట్టుకుంటే వాడే పట్టుకెళ్ళి వాడే చూసుకుంటాడు కదా వాళ్ళని, మనకి ఎందుకు వచ్చిన బాధ. అంచేత మనం ఇలాంటి దానికి ఇలా చేయాలి అనే ఆ ప్రాబ్లము, దాంతోపాటే దాని సొల్యూషన్. ప్రాబ్లం రాగానే ఏడ్చేసి గొడవలు చేసి అసలు అవేం అక్కర్లేదు. ప్రాబ్లం వచ్చినప్పుడు రెట్టించిన ఉత్సాహంతో వెళ్ళాలంట నేను. అమ్మో ప్రాబ్లం వచ్చిందని పడద్దు. ఎవరైనా నీ మీదకి వస్తున్నారు అనగానే సినిమాలో చూస్తాను చూడు, చేతులు మడుచుకొని రారా అని వెళ్తారే, అలాగే నీ ప్రాబ్లం రా, ఎంతవరకు వస్తావు రా, ఏం చేస్తావు చెయ్యి, చూస్తాను నేను కూడా నీ సంగతి అన్నంత ధైర్యంతో వెళ్ళాలి, ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఆ చిన్నారి పొన్నారు రాజేశ్వరి అంటే చిన్న సినిమాలు చూసుకుని ఏడ్చుకున్న రాజేశ్వరి, పిల్ల రాజేశ్వరి లేదమ్మా. ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ రాజీ పడని రాజేశ్వరి ఎలా అయ్యారు? ఇప్పుడు ఏంటంటే, నేను ఒక సర్కిల్ తీసుకున్నా ఉద్యోగం చేసేటప్పుడు. 35 ఏళ్ళకి ఉద్యోగంలోకి వచ్చాను కాబట్టి, ఆ ఏజ్లో ఒంటరి మహిళగా ఉన్నప్పుడు చాలా రకాలైన అనుభవాలు ఉంటాయి, చాలామంది ట్రై చేసేవాళ్ళు ఉంటారు. అంచేత ఎంత భయపడేవారంటే, నేను మాట్లాడితే కొడతానేమో, ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడితే కొట్టేస్తానేమో అనంత ఫెరోషియస్గా నా ఫేసే మారిపోయింది, నా వాయిసే మారిపోయింది, ఆ ఫేస్లో ఉండే కోమలత్వం పోయింది, రాటాదేరి నాకు కరుగుతనం కనబడుతుంది ఫేస్లో. నేను కూడా చాలాసార్లు బాధపడతాను, ఎందుకు ఇలా కరుగ్గా అయిపోతున్నాను. నేనేం చేయను, నేను నెమ్మదిగా మాట్లాడితే ఎవరు వినరు. అంచేత మనం గట్టిగా మాట్లాడి మనం వాడికంటే స్ట్రాంగ్గా ఉంటే తప్ప వాళ్ళు దిగరు అన్నది అదొక అనుభవం నేర్చుకున్న పాఠం. అంచేత ఎవరైనా సరే, మా స్కూల్లో మా కొలీగ్ అన్నాడు, నీ చుట్టూ నువ్వు ఒక గిరి గీసుకున్నావు, ఆ గిరిలోకి ఎవరిని రానియవు, బ్రహ్మ రాక్షసులే ఏమన్నా అంటే మీద పడిపోతావు. నా మాట నేను చెప్పిన మాట నిజం. అలా పడిపోతేనే బ్రతకగలుగుతున్నాం, లేకపోతే మనం బతకలేదు. మన 4 గోళ్ల మధ్యలో మనం తిని కూర్చుంటే పర్వాలేదు, నువ్వు ఎప్పుడైతే కాలు బయటకు పెట్టావో నిన్ను నువ్వు రక్షించుకోవాలి. ఇంకా నీకు చేతనైతే 10 మందిని రక్షించాలి. అంచేత నువ్వు రక్షించుకునే ప్రక్రియలో 10 మందితో ప్రతినిత్యం పోరాడాల్సి వస్తుంది. ఆ పోరాటానికి నువ్వు సిద్ధం కావాలి, మానసికంగా సిద్ధం కావాలి, శారీరకంగా సిద్ధం కావాలి. ఎవడన్నా మాట్లాడితే సాచకుడు కొడతానేమో అని భయపడే ఇలాంటి స్టేజ్లో ఉంటే అవతల వాళ్ళు మాట్లాడరు, లేకపోతే 1కి 10 మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు మనం ఉమెన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం, ఆడవాళ్ళు ఆడపిల్లలు అవి ఇవి ఎక్కువ మాట్లాడాము, సమస్య కూడా వాళ్ళకే ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఎపిసోడ్ క్లోజ్ చేసే ముందు లాస్ట్ క్వశ్చన్గా మిమ్మల్ని ఏమని అడగాలనుకుంటున్నానంటే, అది వాళ్ళ మ్యారిటల్ స్టేటస్ని బట్టి ఏజ్ని బట్టి కాకుండా ఒక ఆడపిల్లకి మీరు ఏమైనా అడ్వైస్ ఇవ్వాలంటే ఏమిస్తారు? ఆడైనా మగైనా ముందు కావాల్సింది కాన్ఫిడెన్స్, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం. ఆడపిల్లకి ఇంకా ఒక పాలు ఎక్కువ ఉండాలి, లేనిదే అది ఏదో విటమిన్ డెఫిషియన్సీ లాగా. ఆడవాళ్ళలో ఆత్మస్థైర్యం తక్కువ, చాలా తక్కువ. పెరిగిన వాతావరణం కొంత, ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు కానీ పూర్వం అయితే నీకెందుకు ఆడపిల్ల నోరు మూసుకు ఇంట్లో కూర్చో అనేవారు. ప్రతిదానికి నువ్వు ఆడపిల్లవి నువ్వు నోరు మూసుకు కూర్చో, నీకేం తెలియదు, నీకేం చేత కాదు అని తనకంటే చిన్నవాడిని. నేను ట్యూషన్కి వెళ్ళినప్పుడు మా అబ్బాయి నాకు తోడు పంపించేవారు, మగవాడని. వాడు నా కడుపును పుట్టిన పిల్లాడు, వాడికి నాకు 16 ఏళ్ళు తేడా. అయినా సరే వాడు నాకు తోడు, వాడు నాకు గార్డియన్. అప్పట్లో అనిపించేది కాదు, ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. 16 ఏళ్ల పిల్లాడు, వాడికి అప్పటికి 16 ఏళ్ళు ఎక్కడ, వాడికి 12 ఏళ్ళు, నాకు 27, 28 ఏళ్ళు. 28 ఏళ్ల దానికి 12 ఏళ్ల పిల్లాడు ఏంటి తోడంటే వాళ్ళ మైండ్ సెట్ అంతే. ఒక మగాడు తోడున్నాడు, అదే భావనతోటే నువ్వు ఆడదానివి, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు బయటికి రాకూడదు, నీకు సొంత నిర్ణయం తీసుకునే అధికారం లేదు అన్నప్పుడు
వీళ్ళు కూడా అవును నేను మాట్లాడకూడదు, నాకు నిర్ణయాధికారం లేదు అనుకుంటూ వచ్చారు కాబట్టి ఆ రోజులు అలా సాగాయి. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఆడవాళ్ళు కూడా చదువుకున్నారు, ఆడవాళ్ళు కూడా సమానంగా మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు కూడా సమానంగా సంపాదిస్తున్నారు. ఒక్కో సందర్భంలో మగవాడి జీతం కంటే ఆడదాని జీతం ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. అంచేత మీరు కాన్ఫిడెన్స్ పోగొట్టు. ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు. ఆ రెండింటికి మధ్య ఒక చిన్న గీత ఉంది. అది ఎక్కడి వరకు అయితే కాన్ఫిడెన్స్, ఎక్కడ దాటితే ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది తెలియాలి. అది తెలుసుకున్నప్పుడు అది ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా బార్డర్లో ఉంటాం. అది తెలియనప్పుడు ఇప్పుడు నేను 4 టీవీలో వేసాను, నేను సక్సెస్ అయిపోయాను, నన్ను మించిన వాళ్ళు లేరు, నేను కింగు, నేను క్వీను అనుకుంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్. అలా కాకుండా ఎన్నింటిలో చేసినా కూడా ఏదో అదృష్టం బాగుంది, మంచి కార్యక్రమం చేస్తున్నాం, 10 మంది ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్లో ఈ కార్యక్రమంలో ఒక్క తేడా వచ్చినా ఇదే టీవీ ఛానల్స్ మళ్ళీ నన్ను దింపుతాయి జానీ మాస్టర్. ఖచ్చితంగా అది మర్చిపోకూడదు జీవితంలో, అది మర్చిపోకూడదు. నేను అదే చెప్తాను ఎప్పుడు. ఇవాళ మనం పైకి వెళ్ళిపోయామని ఆనందం కాదు, ఏదో ఒక రోజున కింద పడకుండా జాగ్రత్త పడాలి. ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యింది అంటే పడే ఆనందం కంటే కూడా అందులో ఎక్కడ డిఫెక్ట్ ఉంది అని వెతుకుతాను నేను. ఏం ప్రోగ్రామ్ సక్సెస్ చేశామంటే అందులో ఇంకా బాగా చేయాలంటే ఏమేమి లోట్లు ఉన్నాయి, ఆ లోట్లు కనుక మనం నెక్స్ట్ టైం సరి చేసుకుంటే మనం ఇంకా బాగా చేయగలుగుతాం. అంచేత ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. మనం చేయవలసిందలా ఆ పరిష్కార దిశగా మనం ఆలోచించడం, మన గోల్ రీచ్ అయ్యే వరకు ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవడం, ధైర్యంగా భరించడం, ఉత్సాహంగా ముందుకెళ్ళడం. ఉత్సాహాన్ని వెనక్కి పెడితే మనం ముందుకు వెళ్ళలేము. ఉత్సాహంగా ముందుకెళ్ళడమే. చెప్పారమ్మా. అంటే స్టార్టింగ్ నుంచి క్వశ్చన్స్ ఏదో తగ్గిపోయినట్టు చూసుంటారు అందరు ఆడియన్స్, అంటే ఏదో కోల్పోయామనో ధైర్యం లేదనో అట్లా. కానీ మీరు మాట్లాడుతుండే కొద్ది అదేంటంటే అది ఇంకా అదొక సిచ్యువేషన్ అంతే, ఒక ప్రాబ్లం వచ్చింది దాన్ని మనం ఎదుర్కొంటే లైఫ్ నార్మల్ అయిపోతుంది అన్నట్టు. ఏదో ఒక ఫేస్ ఉంటుందమ్మా జీవితంలో, ఇది కష్టకాలం. ఇప్పుడు నా జీవితంలో ఒక ఫేస్ ఉంది. ఇప్పుడు పిల్లల్ని పెంచుకోవాలి, 30 ఏళ్ల వయసులో ఇలా ఒంటరి మహిళగా మిగిలిపోయినా ఏం చేయాలి అని ఏడ్చుకోకుండా ధైర్యంగా నేను కన్నీళ్ళు తుడుచుకొని లేచి నిలబడ్డాను కాబట్టి చదువుకోగలిగాను. చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం సంపాదించుకోగలిగాను. ఉద్యోగం సంపాదించుకున్నాను కాబట్టి ఆర్థికంగా స్వతంత్రం అనేది నాకు కొంత కాన్ఫిడెన్స్ని తీసుకొచ్చింది. ఈరోజు రిటైర్ అయినా నా పెన్షన్ నాకుంది అనే ధైర్యం నాకుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చదువు వల్ల. చదువు ఎలా వచ్చింది? చదువుకోవటం వల్ల. చదువుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితిలో పడిపోకుండా లేవటం వల్ల. ప్రతి వ్యక్తికి సమస్యలు ఉంటాయి. మా సమస్యలు లేని జీవితం లేదు. అయితే దానికి పరిష్కారం ఏంటనేది ఆలోచించుకోవాలి. అమ్మో నా వల్ల కాదు, నేను కష్టాలు భరించలేను. పురుటినొప్పులు వస్తే ఎవరు భరించాలనుకోరు, భరించలేరు. కానీ పడిపోతుంది నెత్తి మీద, భరించాల్సిందే కదా. అలాగే కష్టం వచ్చినప్పుడు కూడా మనం భరించలేని కాకుండా రాని అంతే ఏదో చూస్తాను అనే ధైర్యం రావాలి. ఆ ధైర్యం వచ్చినప్పుడు ప్రతి మనిషి కూడా చాలా అవలీలగా ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళగలరు. నేను ఎప్పుడు మా మెంబర్స్కి కూడా అదే చెప్తాను. ఎప్పుడు అలా డల్ అయిపోకండి, స్పీడ్గా ఉండండి, యాక్టివ్ ఉండండి, ముందుకు రండి. ముందుకు వచ్చి ఏం సాధించాలి, నేనేం చేయాలి, నా గోల్ ఏంటి. ఇందాక మీరు చెప్పారు చూడండి, ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఎట్లా. కానీ ఇప్పుడు ఏజ్ ముఖ్యంగా 50-60 టైంలో, ఆ ఏజ్లో సమాజం నెమ్మదిగా దూరం అవుతుంటుంది. మీకంటూ మీరు ఒక సర్కిల్ ఏర్పరచుకోండి, మీ గ్రూప్ ఒక ఫ్రెండ్స్ ఏర్పరచుకోండి. వాకింగ్కి వెళ్తాం, ఆ వాకింగ్లో ఎవరో 4 కలుస్తారు. ఆ 4 కలిసినప్పుడు ఆ 4లో మీకు ఎవరు సూట్ అవుతారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోండి, వాళ్ళతో మాట్లాడుతుండండి. షేరింగ్ చాలా అవసరం సీనియర్ సిటిజన్స్కు. మీ మనసులో మాట షేర్ చేసుకునే వాళ్ళు కావాలి. అంచేత వాళ్ళతో చాటింగ్ చేసుకోండి, వాళ్ళని ఫ్రీక్వెంట్గా కలుస్తుండండి, వాళ్ళతో సినిమాకో షికార్కో వెళ్ళండి, ఎక్కువగా పార్కులో కలవండి, అప్పుడప్పుడు టూర్లు వెళ్ళండి. అలా ఏదో ఒక కార్యక్రమం మనం క్రియేట్ చేసుకోవాలి. మన ప్రపంచం మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ ప్రపంచంలో మనం ఉన్నాము, మనతో పాటు మరొక 10 మందిని చేర్చుకుంటే అదే ఒక సొసైటీ. అంతే కదా. ఆ ప్రకారం ముందుకెళ్ళాలి. ఈ రోజు మన ఆడియన్స్ అంటే ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే ధైర్యం లేదో వాళ్ళైతే ఈ ఎపిసోడ్ నుంచి చాలా నేర్చుకుని ఉంటారమ్మా. ఇలాగే మళ్ళీ మీతో కాన్వర్సేషన్స్ ఉండాలని, ఇలా మీ లైఫ్ లెసన్స్ మాతో షేర్ చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు. తప్పకుండా అమ్మా, థ్యాంక్ యూ.